నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి సరిగ్గా నెల రోజులే అవుతోంది. ఒక పక్క ఆయన అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే మరి ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ఫేక్ ప్రచారాలకైతే తెరలేపింది. మరి తల్లికి వందనం అనే పథకం కింద ఇప్పటికీ సర్క్యులర్ జారీ అవ్వకముందే అక్కడేదో పంపిణీ చేసేస్తున్నట్టు దానిపై తల్లికి మాత్రమే వందం, పిల్లలకి పంగనామం అని చెప్పి సోషల్ మీడియా పరంగా ఫేక్ ప్రచారం అయితే చేస్తుంది. అలాగే ఉచిత ఇసుక విధానంతో కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే వైసీపీకి మాత్రం ఆ హర్షాతిరేకాలు కనిపిస్తున్నట్టు లేవు. దానిపై కూడా దుష్ప్రచారం అయితే మొదలుపెట్టింది. మరి ఈ ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? మరి వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు నిజంగానే తల్లికి వందనం అందట్లేదా? అసలు ఆ జీవో ఏంటి? వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెంకట్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి నెల రోజులు అవుతోంది. అసలు వైసీపీ పార్టీ ఒక ప్రతిపక్షం ఉంది, అసలు ప్రతిపక్షం పక్క పార్టీ కూడా ఉంది అనే ఆలోచన కూడా లేకుండా ఆయన అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు ఆయన పనులతో. సో మరి దీన్ని ఎలా తిప్పికొట్టాలని వైసీపీకి అర్థం కావట్లేదు. సో కొన్ని ఫేక్ ప్రచారాలను లేపుతోంది. కానీ వాటికి తాను తీసుకున్న గోవిలో తానే పడ్డట్టు ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మనం చూసాము. నిజంగా ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అప్పటి వరకు చాలా మందికి సందేహాలు ఉంటే వాళ్ళు తీసిన ఫేక్ ప్రచారం వల్ల అందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది. చంద్రబాబు గారి వల్ల, అలాగే కుమారస్వామి గారి వల్ల. ఇప్పుడు వచ్చేసి తల్లికి వందనం. సో తల్లికి వందనం కూడా ఆ బిడ్డలందరికీ కాదంట, ఒక్క బిడ్డకే అంట అని చెప్పి ప్రచారం చేస్తోంది. అసలు ఆ జీవో ఏముంది? ఇప్పుడు ఈ దానిపై మాట్లాడే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, అంబటి గారు కావచ్చు, పేర్ని గారు కావచ్చు, అసలు వాళ్ళకి ఆ జీవో అర్థం అవ్వలేదంటారా? మీరేం చెప్తారు? ఈరోజు వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అధికారంలో ఉన్నప్పుడు ఫేక్ ప్రచారాలు చేశారు, అధికారం కోల్పోయాక కూడా ఫేక్ ప్రచారాలు చేయడం అనేది వాళ్ళ దిగజారుతనానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ పత్రికలు ఏవవుతున్న పత్రికలు కానీ, అదేవిధంగా మంత్రులు కానీ, గతంలో మాజీ మంత్రులు, వీళ్ళందరూ ఒక్కసారైనా వాస్తవాలు చెప్పారా? పెద్ద భారీ కుంభకోణాల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు. ఎందుకు వెళ్తారు? కేసుల కోసం. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రయోజనం కూడా జరగలేదు కాబట్టి ఇంకా అదే అని చెప్పేసి భావిస్తున్నారు. అటువంటిది ఇక్కడ మాత్రం ఏం చెబుతారండి వీళ్ళు ప్రచారం? రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారు, పోలవరం కోసం వెళ్ళారు, సోయన్స్ అని చెప్పి చెబుతారు. మరి వెళ్తే ఒక్కటన్నా జరిగిందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 3వ రోజే ఢిల్లీకి వెళ్తే ఈరోజు దానికి ఫలితంగా ఎన్ని వచ్చాయండి? ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదా? కేంద్రానికి సంబంధించి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి పర్మిషన్ లేదా? ఇవన్నీ జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఢిల్లీ వెళ్తే రాష్ట్ర ప్రయోజనాలకు అని చెప్పి మీరు చెప్పుకునే విధంగా వెళ్తే మరి ఏం సాధించారు? ఇది పెద్ద ఫేక్ ప్రచారం అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారం కోల్పోయాక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, అసలు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికి కూడా ఎలా ప్రభుత్వం మీద బురద జల్లాలో తెలియక మళ్ళా అదే ఫేక్ ప్రచారాన్ని మళ్ళా ఇంకొక అస్త్రంగా మార్చుకున్నారు. దాంట్లో ప్రధానంగా చెప్పుకుంటే ఏంటంటే ఈ యొక్క ఇసుక సంబంధించి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇసుక టన్ను అసలు ఫ్రీ కాదంట, ఉచితం కాదంట. గతంలో అసలు ఇసుక గురించి మాట్లాడుకుంటే అసలుకి ఇసుక ర్యాంపుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉందంటారా? ఎవరైనా ధైర్యం చేసి వెళ్ళారా? వెళ్ళిన కొంతమంది వ్యక్తులను ట్రాక్టర్లతో తొక్కించి చంపిన మాట వాస్తవం కాదా? ఇంకొకటి, మీరు అప్పట్లో ఒక వీడియో కూడా వైరల్ అయిందండి. ఒక విఆర్ఓ ఎవరైతే గుడివారు సంబంధించి ఇసుక స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తూ ఉంటే ఎక్కడ తరలిస్తున్నా అని చెప్పేసి ఆయన మీద దాడి కూడా చేశారు వైసీపీ నాయకులు. ఎంఆర్ఓ విఆర్ఓ వచ్చి బహిర్గతంగా ఎఫ్ఐఆర్ కూడా కంప్లీట్ నమోదు చేయడం జరిగింది. ఇటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మన ఇసుకకు మీరు గమనిస్తే అంటే అప్పుడు బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలు తరలిపోయింది. మన దగ్గరేమో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక ఆపేశారు. భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా వచ్చి రోడ్డును పడ్డారు. ఈ పరిస్థితులన్నీ ప్రజలు మర్చిపోయారని చెప్పేసి మీరు అంటా ఉన్నారా? ఇసుక 30,000, 40,000 కూడా వెళ్ళిన పరిస్థితి ఒక్క ట్రాక్టర్ సంబంధించి. ఈరోజు అదే టన్ ఇసుక 1,100 రూపాయలకు దొరుకుతుంది ఒక్క ట్రాక్టర్ సంబంధించి. ఓన్లీ రవాణా ఛార్జెస్ పెట్టుకుని అంటా ఉంటే ఫ్రీ కాదా అంటున్నారు. వీళ్ళందరికీ ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, ఇప్పుడు తిరుమల వెళ్తా ఉన్నారు భక్తులందరూ కూడా. తిరుమల దర్శనం ఫ్రీ అని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉంది. తిరుమల దర్శనం ఫ్రీయే కదండి అక్కడ. కానీ రవాణా ఛార్జెస్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, వాళ్ళ ఊరు దగ్గర నుంచి అక్కడ వరకు రవాణా ఛార్జెస్ వాళ్ళు పెట్టుకోవాలా? ప్రభుత్వం తిరుమల టీటీడీ వాళ్ళు ఇస్తున్నారా? వాళ్ళే పెట్టుకోవాలి కదండి. ఇక్కడ ఇసుక మొత్తం ఫ్రీ కదా. మీరు కావాల్సిన తీసుకుపోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి, ఎవరైనా తీసుకోండి. ఆధార్ కార్డు చూపించిన ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ఎక్కడ అవినీతికి తావు లేకుండా కలెక్టర్ స్థాయి వ్యక్తుల్ని ఒక కమిటీ నిర్వహించి జిల్లా స్థాయిలో స్టాక్ పాయింట్లతో ఒక క్రమబద్ధీకరణగా చేస్తూ ఉన్నారు. గతంలో అసలు ఇసుక సంబంధించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? అసలు ఇసుక కనపడేదే కాదు, కనపడినా ఎంత ధర ఉండేదో వాళ్ళే ఊహించుకోవాలా. ఇవన్నీ ప్రజలు గమనించే కదా మిమ్మల్ని ఓడించింది. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తే ఎవరు మిమ్మల్ని నమ్ముతారు? మరొకసారి మీరు దిగజారిపోవడం తప్పితే ఇంకోటి ఏమీ లేదండి. ఇసుకు సంబంధించి ప్రజలందరూ కూడా చాలా స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు. అందరికి కూడా నిజం తెలిసి వచ్చి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఫేక్ ప్రచారాలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. రెండోది, తల్లికి వందనం.
అసలు తల్లికి వందనం గురించి మాట్లాడుకునే ముందు జగన్మోహన్ రెడ్డికి అమ్మఒడి అని చెప్పేసి ఆయన ప్రభుత్వం ఏదో బూటకప్పు కార్యక్రమంగా చేసుకోవడం జరిగింది. ఒక సంవత్సరం కూడా ఎగ్గొట్టేశారండి. ఒక సంవత్సరం ఇవ్వలేదు, అదే అడ్డమైన సాకులన్నీ కూడా పెట్టుకొని. అప్పట్లో భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఏం చెప్పారండి, ప్రచారానికి వెళ్తూ 2019 ఎన్నికల ప్రచారంలో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చేసరికి దాని గురించి ఊసెత్తారా? అప్పుడు ఇదే వైసీపీ నాయకులు సోకాల్ లీడర్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో అప్పుడు ప్రశ్నించారా? 15,000 ప్రచారం చేసి 13,000 రూపాయలు ఇచ్చారు. దానికి సంబంధించి జీవో రిలీజ్ చేశారు. మరి మీరు చెప్పిన 15,000 ఒక సంవత్సరం ఎగ్గొట్టారు, మళ్ళీ 15,000 కూడా 2,000 రూపాయలు కట్ చేసి 13,000 వేశారు. ఇవన్నీ చేయనప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంకా ఇక్కడ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసిందా? ఎవరికైనా ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. అసలు జీవో చదవడం వచ్చా మీకు? అందులో చైల్డ్ అని మెన్షన్ చేయలేదు, అంటే చిల్డ్రన్ అని మెన్షన్ చేశారు. చైల్డ్ అంటే సింగులర్, అంటే ఒక బాబు అని చెప్పేసి అర్థం. చిల్డ్రన్ అంటే అనేక మంది పిల్లలు, ఎంతమంది ఉంటే అంతమంది దాని అర్థం. ఇప్పటికీ జీవో మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఇసుక ఆ విధంగానే టోల్ చేశారు. ఇసుక ఫ్రీ ఇసుక పంచలేదు అంటారా? 20 రోజుల్లోపే పంచారు. అదే విధంగా తల్లికి వందనం కూడా ఇంప్లిమెంటేషన్ చేసేదాకా ఆగండి. చదువు రాకపోతే ముందు నేర్చుకోండి, ఇంగ్లీష్ ఎలా చదవాలో నేర్చుకోండి. ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాస్తవం. ఆ వాస్తవాలు తిప్పికొట్టేశారు ప్రజలందరూ కూడా. మరి ముఖ్యంగా మీరు చెప్పుకుంటే పెన్షన్లు చంపి ఇదే ప్రెస్ మీట్లు పెట్టేసి 4,000 సూపర్ 6 పథకంలో ఎగరగొట్టేశారు వీళ్ళు. 4,000 పెన్షన్ ఎవరు అది అని చెప్పేసి అనేక అభాండాలు సృష్టించారు. జనాల్ని ఒక భయభ్రాంతులకు గురి చేశారు. వాలంటీర్లు కూడా లేడు, వాలంటీర్లు కూడా పీకేస్తారు, 1వ తారీఖు ఎలా ఇస్తారని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్ళి 7,000 రూపాయల పెన్షన్, 4,000 ప్లస్ అదనంగా 3,000 కలిపి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి నేరుగా ఒకే రోజులో 90% పైగా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. గతంలో వాలంటీర్లు ఉన్నా కూడా ఆ పరిస్థితి లేదు. ఇది ఒక చిన్న ఉదాహరణ కాదంటారా? వైసీపీ పార్టీ ఫేక్ పార్టీని ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. వీళ్ళ ఫేక్ ప్రచారాలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. వీళ్ళ ఫేక్ ప్రచారాలు తట్టుకోలేకనే వీళ్ళ 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిదని చెబుతున్నాం. అంటే గతంలో వైసీపీ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆ పార్టీకి కూడా తెలిసింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో జరిగే అభివృద్ధి గురించి నోరెత్తట్లేదు. ఎందుకంటే గతంలో ఏం చేయలేదు కాబట్టి. ఇంకా సంక్షేమ పథకాల విషయానికి వస్తే సంక్షేమ పథకాలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయనే తీసుకొచ్చినట్టు తన వైసీపీకి పేటెంట్ హక్కులాగా వాళ్ళు అదే మైండ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంతకు మించి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. సో వాటిని తిప్పికొట్టాలి అంటే ఫేక్ ప్రచారాలకి తెరలేపాలి. సో ఆ ఉద్దేశంతోనే ఫేక్ ప్రచారాలకి తెరలేపిందంటారా? అండ్ ఇంకో విషయం తీసుకుంటే మరి ఈ రోజు కూడా అభివృద్ధి గురించి కూడా ఆలోచిస్తే సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్రంలో వాటికి ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసింది. అలాగే రోడ్లో మరమ్మతుల కోసం కూడా బాబు గారు కొన్ని కోట్లు అయితే ఈరోజు మంజూరు చేయడం జరిగింది. సో అభివృద్ధి ఇంత వేగంగా పరుగులు పెట్టాలని ఎలా చూడవచ్చు? ఈ ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? ఫేక్ ప్రచారాలని ప్రజలు నమ్మే అవకాశం 100% లేదు. బాబు గారికి అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ లాంటివి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఓ పక్కన డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ల రూపంలో, ఉచిత ఇసుక రూపంలో, తల్లికి వందనం, వీటన్నిటి రూపంలో మొదలైంది కార్యక్రమం కూడా. అన్నా క్యాంటీన్లు కూడా మొదలు పెడతా ఉన్నారు రేపు ఆగస్టు 15 నుంచి కూడా. మరో పక్క మీరు చూసుకుంటే బీపీఎస్సీ లాంటి పెట్టుబడి రావడం జరిగింది. అమరావతిలో ఎక్సెల్ చెప్పేసి ప్రముఖ విద్యా సంస్థ, టాప్ నేషన్స్ ఇన్స్టిట్యూషన్ అది కూడా రావడం జరుగుతుంది. 200 నుంచి 300 కోట్ల రూపాయలు పెట్టుబడితో. విన్ఫాస్ట్ అనే కంపెనీ 5,000 కోట్ల రూపాయలతో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ పెట్టడం జరుగుతుంది. వీటన్నిటి కూడా ప్రతిభాలను సిద్ధం చేశారు, అమలు చేయడానికి కూడా సిద్ధంగా. ఇవన్నీ వాళ్ళ బోటకప్పు ప్రచారాలు కాదండి. మీరు ఇంకో చిన్న ఉదాహరణ గమనించుకుంటే గతంలో వైజాగ్లో పెట్టుబడిదారుల సదస్సుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. వాళ్ళకి అక్కడికి ఎవరిని తీసుకొచ్చారండి? ఐపాక్ టీంని, పానీపూరి బండ్ల వాళ్ళని. ప్రజలంతా కూడా చూశారు కదా. ఉత్తరాంధ్రలో కొడితే అసలు ఎక్కడ అడ్రస్ కూడా లేకుండా పోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు గారు కాదని ప్రజలందరికీ కూడా తెలుసు. బాబు గారి విజనరీ ప్రపంచం మొత్తం చూసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఒక ఆదర్శం. అనేక ఉదాహరణలు ఈరోజు అమరావతి రింగ్ రోడ్డుకి కూడా పర్మిషన్లు ఇచ్చారు. అదేవిధంగా పోలవరం పనులు కూడా మొదలుపెట్టారు. ఏదైతే రాజధాని పనులు కూడా మొదలైపోయాయి. ఎక్కడా కూడా ఒక్క చోట కూడా అవినీతికి తావు లేకుండా అభివృద్ధి అనేది పరుగులు పెడుతూ ఉంది. నెల రోజుల్లోనే ఎవ్వరు ఊహించిన విధంగా. అసలు ఎవరన్నా ఊహిస్తారా? సో ఈ ఫేక్ ప్రచారాలు ఇవన్నీ వైసీపీ మానుకుంటే మంచిది. లేకపోతే భవిష్యత్తులో ఆ 11 కాదు కదా, వైసీపీ అనే పార్టీ కూడా రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యావత్ తెలుగు జాతి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే వాళ్ళని ఎవరైనా కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తారండి? అవసరం ఏముంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడి కేంద్ర మంత్రులతో ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రతి దాని గురించి ప్రతిరోజు రివ్యూ మీటింగ్లు పెడతా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టారు? ఎవరికన్నా చూసారా? మరో చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నారు. మార్నింగ్ 10ంటికి నేను న్యూస్ చూస్తూ ఉంటే వైజాగ్ ఎయిర్పోర్ట్కి సంబంధించి దిగి అప్పుడే భోగాపురం ఎయిర్పోర్ట్లో పనులు సందర్శించడానికి ఎలా జరుగుతుందని చెప్పేసి అనుకున్నాను. మధ్యాహ్నం లంచ్ టైంకి చూస్తేనేమో పోలవరం ఏనం కాలువ
పురుషోత్తపట్నం సంబంధించి. ఈవినింగ్ టీ టైంకి వచ్చేసేమో మళ్ళీ సిఐఏ మీటింగ్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ మీటింగ్లు, నైట్ పడుకునే టైంకి మళ్ళీ 10 కూడా మెట్టెక్ జోన్ మీద వాళ్ళతో మీటింగ్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవిత కాలంలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి హోదా కూడా పక్కన పెట్టండి, పాదయాత్ర ఆయన రాజకీయ చరిత్రలో ఒక్కరోజున అలా తిరిగారా? ఒక సీఎం హోదాలో ఉండి దాదాపు 18 గంటల పాటు నిర్విరామంగా పనిచేశారు. అసలు ప్యాలెస్ నుంచి బయట అడిగే పెట్టలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఏనా వీళ్ళ గురించి మాట్లాడేది? అసలు అర్హత దేనికన్నా ఉందంటారా? వీళ్ళకి ఆయన చేసే అభివృద్ధి సంక్షేమం చూసి ఓరలేక కేవలం ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఏమీ దొరక్క ఈ యొక్క ఫేక్ ప్రచారం మరలా తెరదీశారు తప్పితే వాస్తవాలు ఏమీ లేవు. కళ్ళకి కనపడతా ఉంది కదా. ఒక పక్క ముఖ్యమంత్రి హోదాలో ఇంతగా తిరగడం, ప్రజలతో కలవడం, గతంలో ఆయన పరదాలు లేకుండా బయటకు వచ్చాడు కాదు, బయటికి రాలేదు అసలుకి, వచ్చినప్పుడు పరదాలతో వచ్చాడు. బట్ ఇక ఈ రోజు పరదాలు ఎక్కడ కూడా దర్శనం అట్లా సామాన్య ప్రజలు కూడా కలవడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చూసి కూడా వాళ్ళకి కళ్ళు మంటలు వేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలో ఏం ఆధారం లేక ఏదో ఒకటి మాట్లాడాలి, లేకపోతే ప్రతిపక్ష హోదా కోల్పోయింది, లేకపోతే పార్టీ కూడా ఉనికిలో ఉండదని చెప్పేసి వాళ్ళ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా తప్పితే ఎక్కడ కూడా వాస్తవాలు లేవని ప్రజలకు తెలుసు. సో రైట్, ఉచిత ఇసుక కావచ్చు, విశాఖ ఉక్కు, మరి ఇవన్నీ కూడా ఎలా సక్సెస్ అయ్యాయో ప్రజల్లోకి వెళ్ళి రేపు తల్లికి వందనం కూడా ఇంప్లిమెంట్ చేశాక ప్రజల నుంచి అలాంటి స్పందనే వస్తుంది. మరి చూద్దాం అప్పుడు ఏ కొత్త ప్రచారానికి మరి వైసీపీ తెరలేపే ప్లాన్ చేస్తుందని. రైట్, థ్యాంక్ యూ సార్.